నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. ఖానాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్గా అంకం మౌనిక ఎన్నికయ్యారు. మొత్తం 12 వార్డులుండగా బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలిచాయి. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండడంతో కాంగ్రెస్ బలం 4కి చేరింది. అనూహ్యంగా బీఆర్ఎస్, బీజేపీకి మద్దతివ్వడంతో ఖానాపూర్ చైర్మన్ పీఠం ఆ పార్టీ సొంతమయ్యింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు లభించడం గమనార్హమైన పరిణామంగా మారింది. రాజకీయ సమీకరణాలు ఈ ఎన్నిక ద్వారా కొత్త మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా స్థానిక రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. వివిధ పార్టీల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొన్నప్పటికీ చివరికి బీజేపీ అభ్యర్థి అంకం మౌనికకు మెజారిటీ మద్దతు లభించింది. బీఆర్ఎస్ మద్దతు కీలక పాత్ర పోషించడంతో బీజేపీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అదే సమయంలో వైస్ చైర్మన్గా షోయబ్ ఎన్నికయ్యారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కావడం వల్ల మున్సిపల్ పాలనలో రెండు పార్టీల మధ్య సమన్వయం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఎన్నిక ఫలితాలు స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో పార్టీల మధ్య వ్యూహాత్మక పొత్తులు మరియు మద్దతులు కీలక పాత్ర పోషించాయి. బీజేపీ మరియు బీఆర్ఎస్ మధ్య ఈ స్థాయిలో సహకారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఈ సమీకరణాలు ఎలా మారుతాయో అన్నదే ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవటం, అంకం మౌనిక ఎన్నిక కావటం మరియు బీఆర్ఎస్ మద్దతు లభించడం ఈ ఎన్నికను ప్రత్యేకంగా నిలిపాయి. స్థానిక పాలనలో ఈ కొత్త నాయకత్వం ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి.